ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः మనం మూలాధార చక్రం గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. డ్రాగన్ ఆఫ్ లివింగ్ లైట్ అంటే ఏంటి చదువుకున్నాం మనం లాస్ట్ టైం. మనకి ది సర్పెంట్ ఆఫ్ మ్యాటర్ లైస్ కాయిల్డ్, ది సర్పెంట్ is transformed into the serpent of wisdom, the serpent of wisdom is translated and becomes the dragon of living light. అది సో ఈ పాయింట్స్ మనం చెప్పుకున్నాం లాస్ట్ టైం. నెక్స్ట్ పాయింట్ లో these three stages are nurtured by the life and energy pouring down through the entire length of the spinal column via the etheric correspondence of the spinal cord, and in time and space this downpouring plus the simultaneously uprising life produces. సో ఈ డౌన్ పోరింగ్ ఒకటి మనకి అందుతుంటుంది. త్రీ స్టేజెస్ ఆర్ నర్చర్డ్ బై ద లైఫ్ అండ్ ఎనర్జీ పోరింగ్ డౌన్ టు ద ఎంటైర్ లెంగ్త్ ఆఫ్ ది స్పైనల్ కాలం. మనకి పైనుంచి ఒక ధార అంటారు దాన్ని, అది ఎలా వస్తుంటుంది చోట్ల నుంచి. మనం ఈథర్ అన్నటువంటి పేరుగా మనకి లైఫ్ ఆస్పెక్ట్ అన్నటువంటి దానిగా మనం సోల్ అండ్ ఇట్స్ మెకానిజంలో మనకి చెప్పారు ఈ పాయింట్స్ అన్ని కూడా. సో అదే ఇక్కడ మనకి చెప్తున్నారు మళ్ళీ. So entire length of the spinal column via the etheric correspondence of the spinal cord and in time and space. చోట్లో ఉన్నటువంటి టైమ్ అండ్ స్పేస్ అన్నటువంటి దాంట్లో నుంచి ఎనర్జీస్ అంటే చోట్లో కుండల్ని ఎలా తెలపడుతుంటుంది అంటే మనకి టైమ్ అండ్ స్పేస్గా తెలపడుతుంటుంది కుండల్ని శక్తి. సో ఈ కుండల్ని శక్తి చోట్లో టైమ్ అండ్ స్పేస్గా ఉంటుంది. మనలో ఈ ఎనర్జీస్ అన్ని కూడా మన యొక్క వెన్నుముక దండముగా ఉన్నటువంటి దాంట్లో ఈ ఎనర్జీస్ అన్ని కూడా ప్రవహిస్తున్నాయి. So this downpouring plus the simultaneously uprising life produces the awakening in a gradual and orderly manner of the centers according to ray types. సో అక్కడి నుంచి వస్తుండడం ఉంటుంది, ఇక్కడి నుంచి వీడి ప్రయత్నము ఉంటుంది. రెండు, అది వేటగాడు, మనకి ఇది కథ ఉంది కదండి, అది అట్లా. సో 50% ఈయనది, 50% ఆయనది. వీడి ప్రయత్నం లేదనుకోండి వీడు చేయలేడు, వీడికి అందదు. వీడు ప్రయత్నం చేసుకుని ఉండాలి. దైవానుగ్రహం అంటే పైనుంచి దిగి వచ్చేటటువంటిది, అది దిగి వస్తుంది, అప్పుడు పంట పండుతుంది. అది అట్లా అన్నమాట. సో ఈ అవేకనింగ్ ఈజ్ ఇన్ ఏ గ్రాడ్యువల్ అండ్ ఆర్డర్లీ మేనర్ ఆఫ్ ది సెంటర్స్ అకార్డింగ్ టు రే టైప్స్. ఇది దిగి రావడం, ఇది ఎగబాకడం అన్నటువంటిది జరుగుతూ ఉండడంలో ఈ సెంటర్స్ మూలాధార నుంచి సహస్రారం దాకా ఒక్కొక్క సెంటర్ విచ్చుకోవడం అన్నటువంటి జరుగుతుంటుంది. అది దేని చేత ఎట్లా అంటే వాడి యొక్క కిరణములు ఏవైతే ఉన్నాయో వాటి అనుసారంగా ఇది జరుగుతుంటుంది. వాడి యొక్క రాసులు, వాడి యొక్క లగ్నములు, వాటి అనుసారంగా ఇది జరుగుతుంటుంది. ఇలా ఇవన్నీ కూడా వీటికి దోహదపడుతుంటాయి. ద రివర్సల్ ఆఫ్ ది సెంటర్స్ సో దట్ ది కాన్షియస్నెస్ ఆఫ్ ది indwelling man is adequate to his environment. The reversal of the centers so that the consciousness of the individual man is adequate to his environment. అది దిగి రావడంలో ఏం జరుగుతుంటుందని కనుక వీడు సృష్టిలో ఉన్నటువంటి దాని ప్రిన్సిపల్స్ తోటి, సృష్టిలో ఉన్నటువంటి దానితో వీడు అనుసంధానం చెందడం అన్నటువంటి దానికి, అంటే చోట్లో ఉన్నటువంటి ఎనర్జీస్ తోటి వీడు అనుసంధానం చెందడం అన్నటువంటిది జరుగుతుంటుంది. పైనుంచి దిగి వస్తున్నటువంటి దాంట్లో అంటే సెంటర్స్ కింద నుంచి పైకి విచ్చుకోవడం ఒకటి, పైనుంచి కిందకి విచ్చుకోవడం అటువంటి జరగడంలో, అంటే పైనుంచి ఎనర్జీస్ వీడి కిందకి అందుతూ ఉండడంలో ఏం జరుగుతుంది అంటే వాడు సృష్టిలో ఉన్నటువంటి దాని అన్నిటితోటి చక్కటి అనుసంధానం అటువంటిది ఏర్పడుతుంది.
ఊర్ధముగా ఉన్నటువంటి దాంతో అనుసంధానం ఏర్పడడం, కింద నుంచి పైకి వెళ్ళడం. చోటలో ఉన్నటువంటి ఎనర్జీస్ తోటి అనుసంధానం చెందడం, పైనుంచి కిందకి దిగి రావడం. అది చెప్తున్నారు. The synthesis of the life energies of all the centers and adequacy to the demands of the initiate and the service of the hierarchy and of humanity. So, the synthesis of the life energies of all the centers and adequacy to the demands of the initiate అన్నారు. సో దీనిలో ఏం జరుగుతుంది? పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, ఇదంతా జరిగేది కావుతుంది. మొత్తం అంతా కూడా ఒక 7 రకాలైనటువంటి రంగుల్ని కలిపేస్తే ఎలా అయితే ది 7 కలర్స్ టర్న్ ఇంటూ విజ్డమ్ వైట్ అంటారు మాస్టర్ గారు. ఈ 7 కలర్స్ కూడా అన్ని కలిపేస్తే ఉండేటువంటిది విజ్డమ్ వైట్ అంటారు. సో అది ఎట్లాగో వీటిలో కూడా ఎనర్జీస్ కింద నుంచి పైకి వెళుతున్నప్పుడు ఒక్కొక్క సెంటర్ స్విచ్చుకోవడం, పైనుంచి కింద దిగుతున్నప్పుడు ఇవన్నీ కూడా కలుపుకోవడం, ఇదంతా జరిగేటికి ఒక సింథసిస్ అంటుండేది. అంటే 7 ఎనర్జీస్ 7గా కాకుండా ఒకే ఒక ఎనర్జీలో 7 భాగంగా నిలుస్తాయి వీళ్ళు. దట్ ఈస్ కాల్డ్ సింథసిస్ ఆఫ్ ఎనర్జీస్ అన్నారు. ఆఫ్ ఆల్ ది సెంటర్స్ అండ్ అడెక్వసీ టు ద డిమాండ్స్ ఆఫ్ ది ఇనిషియేట్స్. ఇదంతా ఎలా తయారవుతుంది ఈ సింథసిస్ అంటే కనుక, వీడు ఇనిషియేట్గా రూపొందింపి చక్కగా నిలబడడానికి కావాల్సినటువంటి స్థితి అంటున్నది ఈ సెంటర్స్లో ఏర్పడుతుంది. అడెక్వసీ అన్నారు దాన్ని. Adequacy to the demands of the initiate and the service of the hierarchy. హైరార్కీ ఏ కార్యక్రమం అయితే నిర్వహిస్తుందో దానికి వీడు సంసిద్ధత కలిగి ఉండడానికి ఈ 7 సెంటర్స్ పైనుంచి కింద, కింద నుంచి పైకి 14 మొత్తం, అంటే 14 స్టెప్స్ అనుకోండి దీన్ని, ఇట్లా అలా అనుకోవచ్చు మనం. సో ఇవన్నీ చక్కగా అలా వెచ్చుకొని అవన్నీ కూడా ఇందులో భాగంగా అవుతాయి అన్నమాట. సర్వీస్ ఆఫ్ ది హైరార్కీకి ఇది అంతా కూడా చక్కగా ఒకే ఒక ఎనర్జీగా నిలబడినటువంటిది. ఒక హైరార్కీ ఏ సర్వీస్ అయితే భూమి మీద నిర్వహిస్తుందో హ్యుమానిటీకి, దానికి వీడు సంసిద్ధత అన్నది 14 సెంటర్స్ ఇచ్చినట్టు వీడికి అది ఏర్పడుతుంది. ఎండ్ ఆఫ్ హ్యుమానిటీ అన్నారు. సర్వీస్ ఆఫ్ ది హైరార్కీ, ఎండ్ ఆఫ్ హ్యుమానిటీ. అది నెక్స్ట్ పాయింట్. ది స్పైనల్ కాలమ్ ఫ్రమ్ ది యాంగిల్ ఆఫ్ ఎసాట్రిక్ సైన్సెస్ హౌసెస్ ఏ 3-fold థ్రెడ్. ఈ స్పైనల్ కాలంలో 3-fold థ్రెడ్స్ ఉన్నాయండి అని చెప్పారు. అంటే 3 తాళ్ళు పెన వేసుకుని ఉన్నట్టుగా ఉన్నాయండి అంటున్నదిగా దర్శించండి దీన్నట్టుగా స్పైనల్ కాలంలో. అంటే ఒకే ఒక్క ఎనర్జీగా అనుకోకుండా 3 రకాలైనటువంటి తాళ్ళు పెన వేసుకుని, దిస్ ఈస్ ది ఆఫ్ ది అంతఃకరణ కంపోజ్డ్ ఆఫ్ ది అంతఃకరణ ప్రాపర్. సో ఈ అంతఃకరణ ప్రాపర్, అంతఃకరణ ఎక్షన్ లేదు. సో మనం అంతఃకరణము అంటుండేది ఏదైతే ఉందో దాని యొక్క ఎక్స్టర్నలైజేషన్, దాని యొక్క భౌతిక స్వరూపం ఈ 3 పెనవేసుకున్నటువంటి తాళ్లుగా మీరు దర్శించవచ్చు. అసలు నిజానికి అంతఃకరణం అంటున్నది సూక్ష్మానికి సంబంధించినది. దాని యొక్క స్థూలత్వము ఈ పెనవేసుకుని ఉన్నటువంటి 3 వీటిగా ఎసాట్రిక్ థ్రెడ్స్ అన్నారు. దాన్ని ఏమన్నారంటే 3 నాడులు అన్నారు. అది చెప్తారు. is therefore composed of 3 threads of energy which have channeled for themselves in the substance of the interior of the column a 3-fold way of approach and of withdrawal. ఈ 3 కూడా 3-fold approach and 3-fold withdrawal. సృష్టిలో ఉన్నటువంటి త్రయీ విద్యకి మెయిన్ ఏంటంటే కనుక మన యొక్క వెన్నెముకలో సాధన చేయడమే. 3-fold థ్రెడ్ అనుకుంటుంది ఇక్కడ. దాన్ని ఇడ, పింగళ, సుషుమ్న ఇలా వేసి ఉన్నాయి. అంటే 2 పాములు ఒకే ఒక దండమునకు అటు ఇటు ఇలా చుట్టుకున్నట్టుగా వచ్చి ఇలా నిలబడుతున్నాడు. ఇది దండము అన్నారు. దాన్ని బ్రహ్మదండము అంటారు. సో ఈ 2 పాములే ఇడ, పింగళగా చెప్తాము. మధ్యలో ఉన్నటువంటి ఒకే ఒక్క నిలువుగా ఉండేటువంటి ఒకే ఒక దండాన్ని అంటారంటే సుషుమ్న అంటాం మనం. సో దాన్ని 3-fold థ్రెడ్ అన్నారు దాన్ని ఇక్కడ వీరు. సో ఈ 3-fold థ్రెడ్ అంటున్నది ఏంటంటే 3-fold వేస్ ఆఫ్ అప్రోచ్ అండ్ ఆఫ్ విత్డ్రాల్. ఈ 3 ద్వారా వీడు సృష్టిలోకి దిగిరావడం అంటుంటే జరుగుతుంది. ఈ 3 ద్వారా చోటులో ఉన్నటువంటి అంతర్ ఎనర్జీస్, అంటే లోగా చెప్పబడేటువంటి లోపల ఉండేటువంటి ఎనర్జీస్ ఏవైతే అవ్యక్తంగా ఉంటుంది దాంతో అనుసంధానం చెందడానికి కూడా ఈ 3 కారణం. సృష్టిలో త్రయీ విద్య అనేటువంటిది వీడు సృష్టిలో ఉన్నటువంటి భౌతిక స్వరూపంగా ఉన్నటువంటి దానికి ఆ త్రయీ విద్య అవసరం. అంతర్ముఖంగా ఉన్నటువంటి
ఎనర్జీస్ త్రీఫోల్డ్గా ఉంటుంది, దానికి త్రయీ విద్య అంటున్నది కారణం. ఆ త్రయీ విద్యే వీడిలో త్రీఫోల్డ్ థ్రెడ్గా పనిచేస్తుంది. సో అది చెప్తున్నారు ఇక్కడ. ఎనర్జీస్ ఆఫ్ అప్రోచ్ అండ్ ఆఫ్ విత్డ్రాల్ అన్నారు. These are called in the Hindu terminology the Ida, the Pingala, and the Sushumna paths, and they together form the path of life for the individual man and are awakened into activity sequentially and according to ray type and the point of evolution. ఇది ఒక పాయింట్ ఆఫ్ ఎవల్యూషన్ బట్టి వీడు నెమ్మదిగా పైకి ఎక్కడం అంటూ ఉంటుంది. ఇడా పింగళ సుషుమ్న. The Sushumna path is not used correctly and safely until the Antakarana has been built and the monad and personality are thereby related. Sushumna path is not correctly and safely. సుషుమ్నా పాత్ వీడు ఎప్పుడు సుషుమ్నా పాత్లో వీడు ప్రయాణించగలడంటే, వీడు పర్సనాలిటీగా ఉంటుంటాడు, మొనాడితో అనుసంధానం దొరికినప్పుడు వీడు హాయిగా వీడు సుషుమ్నా దండముగా వీడు నిలబడతాడు. అంతకుముందు ఇడా పింగళ సుషుమ్న మధ్యదండంగా ఉంటున్నది సుషుమ్న. అంటే మన సాధన అంతా కూడా ఏమని చెప్తామంటే, మొట్టమొదట వీటిల్లో నుంచి వీడు సుషుమ్నలోకి నిలబడతాడంటే, ఇడా పింగళలో వీడు సాధన స్టార్ట్ అయ్యి అదే సూర్యుడు చంద్రుడు. సూర్యుడు చంద్రుడు ఈ వీళ్ళని ధ్యానం చేసుకుంటూ, అంటే చంద్రుడు అనగానే మనం చాలా చెప్పుకుంటాం, అలాగే సూర్యుడు అనగానే మనం చాలా చెప్పుకుంటాం. ఈ రెండిటి యొక్క సాధనలో నుంచి వీడు అగ్ని పూర్వ రూపం అన్నారు కదా. ఆ అగ్ని మధ్యలో ఉండేటువంటి ఒకే ఒక తేజోమయ అగ్ని అంటున్నది ఉంటుంది. దాని యొక్క స్వరూపంగా ఏర్పడుతున్నటువంటిది ఆదిత్యుడు, దాని యొక్క రిఫ్లెక్షన్గా ఏర్పడుతున్నటువంటి చంద్రుడు. ఇది మనకి. సో ఈ ఒక్కటి తేజోమయంగా ఉన్నటువంటి అగ్ని అంటారు దాన్ని, అది వీడిలో ఉన్నటువంటి సుషుమ్న. సో ఈ రెండింటి ఎనర్జీస్లో నుంచి వీడు ఈ ఎనర్జీస్లోకి స్టెబిలైజ్ అవుతాడు. దాన్ని ఏమన్నారు ఇక్కడ, are awakened and they together form the path of life. The individual man and are awakened into activity sequential and according to rare type and the path of evolution. The Sushumna path is not used. Monad and personality are thereby related, even if it is only by the most tenuous thread. Then the monad, the father, the will aspect can reach the personality in direct manner and can arouse the basic center, and with it blend, unify and raise the three fires. So with it blend, unify and raise the three fires. వీడిలో when the monad, the father, the will aspect can reach the personality in a direct manner and can arouse the basic center. పైనుంచి ఫాదర్ వచ్చి భూమి మీద ఉన్నటువంటి బేసిక్ సెంటర్లో వీడి యొక్క పర్సనాలిటీగా వీడు తెలబడేటువంటి వాడిని స్పృశించుతాడు. ఎప్పుడైతే ఆ జల్లు ఆ చినుకు వచ్చి ఎప్పుడైతే స్వాతి దాని మీద పడుతున్నప్పుడు ఇదవుతుంది, స్వాతి ముత్యం అంటారు కదా, ముత్యంగా తయారవుతుంది. సో అది ఎట్లాగో ఆ పైనుంచి దిగిరాబడటానికి వీడు సంసిద్ధత అన్నటువంటిది కలిగి ఉంటారు. దానికే గరుత్మంతుల వారి యొక్క సింబల్ అది. ఎప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకోండి, స్వామివారు ఎప్పుడు మన యందు ప్రసన్నమై మన ద్వారా కార్యక్రమం నిర్వహించుకుంటారా, మన ఎప్పుడైతే ఆయన వాహనంగా వాడుకుంటారా అంటుండే దానికి వీడి ఎప్పుడు ఆయనకు ఎదురుగా అలా మంచిగా ఉంటాడు ఆయన గరుత్మంతుల వారు ఆల్ ది టైం. ఇప్పుడు రాత్రి అయిపోయింది కదా, ఇంకా స్వామివారు ఎటు వెళ్ళర్లే అని చెప్పి వెళ్ళి పడుకోవడం ఇలాంటిది ఉండదు. ఆల్ ది టైం ఐఎమ్ రెడీ అంటున్నది ఆయన ఉంటారు. ఆ సింబల్ అది గరుత్మంతుల వారు. ఇలా ఉంటారు ఆయన చక్కగా, రెండు చేతులు ఇలా ఉండి ఒక కాళ్ళు కిందకేసి ఇలా ఉంటారన్నమాట ఆయన అప్పుడు కూడా. దట్ ఈస్ ద సింబల్. సో ఈ గరుత్మంతుల వారు ఆ విధంగా ఉండడం అంటున్న దానికి ఏంటంటే, అప్పుడు ఆ పైనుంచి బేస్ సెంటర్కి దిగుతాడు. ఎప్పుడు కూడా సాధకుడు వాడు ఎప్పుడు కూడా సాధన అంటే చేసుకుంటూ ఆ గురువు అనుగ్రహానికి ఎప్పుడు కూడా వాడు అలా నిలబడి ఉండాలి. వాడు మనతోటి ఏమవుతుందండి, మన వల్ల ఏమవుతుంది సార్ పనులు, మన ఎందుకు ఎంచుకుంటారండి పరమ గురువులు, ఇవన్నీ ఇవ్వలేండి, వాళ్ళు ఎక్కడో మహానుభావులు వాళ్ళు ఉంటారు సార్, వాళ్ళ ద్వారా పని చేయించుకుంటారు, మనం ఏమిటి సార్, మనమే సామాన్. ఇలా వీడు ఉన్నాడు అనుకోండి, వీడు ఎప్పటికీ వీడు పాస్ అవ్వలేదు. ఎప్పుడు ఎలా ఉండాలంటే, ఎనీ టైమ్ ఐఎమ్ రెడీ ఫర్ యువర్ సర్వీసెస్ అన్నటువంటిది వీడు ఉండాలి. ఎప్పుడు అలానే ఉండాలి. ఏ రోజు ఎప్పుడు ఎలా వాళ్ళు వాడుకుంటారనేది వాళ్ళ ఇష్టం, వీడు మాత్రం అలానే ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఈ బేస్ సెంటర్కి లైఫ్ ఆర్ ది విల్ ఆస్పెక్ట్ అంటే దిగుతుంది.
దిగినప్పుడు ఈ పర్సనాలిటీని వచ్చి టచ్ చేస్తుంది ఇన్ ఎ డైరెక్ట్ మేనర్ అండ్ కెన్ అరౌస్ ద బేసిక్ సెంటర్ అండ్ విత్ ఇట్ బ్లెండ్ బేసిక్ సెంటర్ అది వచ్చి బేసిక్ సెంటర్ టచ్ అండ్ విత్ ఇట్ బ్లెండ్ యూనిఫై అండ్ రైజ్ ద త్రీ ఫైర్స్. సో మొట్టమొదట రంగనాథ స్వామి గోదాంబర దగ్గరికి వచ్చారా, గోదాంబర రంగనాథ స్వామి గారి దగ్గరికి వెళ్ళారా, అది అట్లా. సో అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ వీళ్ళు లేచి వీడు ఉండాలి ఇక్కడ. అది చెప్తే వీడు నిద్రపోతుంది అనుకోండి, ఉండేది కాదు అది. వీడు లేచి వీడు ఉన్నప్పటికే ఆయన అక్కడి నుంచి వీడి దగ్గరకు వస్తాడు. అదే రహస్యం. అండ్ విత్ ఇట్ బ్లాండ్ యూనిఫై అండ్ రైజ్ ద త్రీ ఫైర్స్. వీళ్ళు ఏంటంటే ఈ త్రీ ఫైర్స్ కూడా రైజ్ అవుతాయి అప్పుడు. ఇది 6th పాయింట్. నో 7th పాయింట్. త్రీ ఫైర్స్ అనగానే మీరు మనలో ఉండేటువంటి 3 అగ్నులు, అలాగే మనం కాస్మిక్ ఫైర్లో చెప్పుకున్నటువంటి 3 అగ్నులు ఎలా మీరు తీసుకున్నారు. 7th point. One of the 3 paths is the one along which the energy which feeds matter is put. One of these paths is the one along which the energy which feeds matter is poured. Another is related to the path of consciousness and of sensitive psychic unfoldment. The third is the path of pure spirit. Thus, in energy living, in every living form, the work of the Father, of the Mother, and of the Son is carried on. Life consciousness, form, and life quality appearance are blended, and the response apparatus of the divine man is perfected, enabling him to correct and recognize the major divine aspects in the kingdom and nature, in the planet, and in the solar system eventually. అంతా కూడా సైమల్టేనియస్గా జరుగుతుంటుంది. గుర్తుపెట్టుకోండి, సాధన అన్నటువంటిది ఇట్స్ ఎ సైమల్టేనియస్ ప్రాసెస్. అది జరిగిన తర్వాత ఇది తర్వాత అది అంటున్నది ఉండదు ఎప్పుడు కూడా. ఒకటి జరుగుతూ ఉండగానే ఇంకొకటి, అలా 3 లోకాల్లో యాక్టివిటీ అంటున్నది సాగుతూ ఉంటుంది. అంటే ఏంటి, పర్సనాలిటీ లెవెల్ సాధన అంటున్నది జరుగుతూ ఉంటుంది. దానివల్ల వీడు ఒక ఆనందం పొందడం, ఒక సంతోషంగా అనిపించడం, ఏదైనా పనికి వీడు ఏదో చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నది అదే సఫలీకృతం పొందినట్టుగా వీడికి అనిపిస్తూ ఉండడం, ఇది ఒక లెవెల్. నెక్స్ట్ కాన్షియస్నెస్ లెవెల్లో ఇప్పుడు ఒక రే టైప్ అనుసారంగా ఒక సాధన అంటే జరుగుతుంది మీ యొక్క దీన్ని బట్టి. థర్డ్ లెవెల్ ఇస్ మొనాడిక్ లెవెల్లో ఒక లెవెల్ ఆఫ్ సాధన సాధన అంటే జరుగుతుంది. ఇది అప్పుడు నువ్వురా అప్పుడు నేను చూస్తాం అంటున్నది ఉండదు. ఇక్కడ ఇది అవుతుండగానే అక్కడ చదువుతుంటుంది, అక్కడ చదువుతుండగానే అక్కడ చదువుతుంటుంది. 3 ఇది అయ్యేటప్పటికి 3 బ్లెండ్ అయిపోతుంది. 3 బ్లెండ్ అయ్యి 3 కలిసిపోయి ఓకే అంటే ఈ 3 కలిసి ఉన్నటువంటి అంటే 3 కూడా ఒకే ఒక్క దాంట్లోకి ఇలా దిగొచ్చేస్తాయి. వీడు ఉదాహరణకి వీడు ఇంకా కొంచెం జాగ్రత్తగా మనం చెప్పుకున్నాం అంటే వీడు పర్సనాలిటీ వీడికి తీసుకో. ఇప్పుడు సాధకుడు చక్కగా రోజు ప్రేయర్ చేసుకుంటున్నాడు, పూజ చేసుకుంటాడు. పర్సనాలిటీ లెవెల్లో వీడు అంటే పర్సనాలిటీగా తయారయ్యాడు, యూనిఫైడ్ పర్సనాలిటీ అదంతా ఏర్పడిపోయింది. యూనిఫైడ్ పర్సనాలిటీ ఏర్పడినా వీడు చక్కగా వీడు ప్రేయర్ చేసుకున్నా, వీడు పూజ చేసుకున్నా, లేదా వీడు భాగవతం చదివినా, భాగవతం 10 మంది కూర్చోబెట్టి చెప్పినా చాలా అద్భుతంగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మేబీ హిస్ బిహేవియర్ మేబీ సంథింగ్ లైక్ వాడు కోపం ఉండొచ్చు, వాడికి ఇదంతా ఉండొచ్చు వాడిలో, ఇంకా అదంతా మార్పు చెందలేదు ఇంకా వాడు. ఇంకా వీడి యొక్క ఇతరులని ఇష్టం వచ్చినట్టు గట్టిగా తిట్టేయడం ఇలా ఉంటే ఉండవచ్చు. బట్ ఈ ఫిజికల్ లెవెల్లో ఇలా సాధన అంటుండే దాని యూనిఫైడ్ పర్సనాలిటీలో ఇలా జరిగింది కొంత. నెక్స్ట్ అలాగే సోల్ లెవెల్లో వాడికి కొంత సాధన అంటుండే జరుగుతుంది. సోల్ లెవెల్లో వాడికి ఇండివిజువల్ కాన్షియస్నెస్ నుంచి గ్రూప్ కాన్షియస్నెస్ అంటుండే దానిలోకి వాడు వెళ్ళడం అది జరుగుతుంది. అది జరిగిన తర్వాత అది జరుగుతూ ఉండగా నెక్స్ట్ సైమల్టేనియస్గా స్పిరిట్ లెవెల్లో అంటే మొనాడిక్ ప్లేన్లో అక్కడ వీడికి ఒక సాధన అంటుండే జరుగుతుంది. అంటే మనకి చిన్న చక్రం దానికన్నా పెద్ద చక్రం, దానికన్నా ఇంకా పెద్ద చక్రం, ఇది కొంచెం తిరిగాడు అది కొంచెం తిరిగినట్టుగా ఉంటుంది సరే. తిరగడంలో చక్రం ఈ సెకండ్స్ మళ్ళీ ఎక్కువ తిరుగుతున్నట్టు ఉంటుంది, మినిట్స్ మళ్ళీ కొంచెం తక్కువ తిరుగుతుంది, అవర్స్ మళ్ళీ ఇంకా తక్కువ తిరుగుతుంది.
ఆ మొనాడిక్ ప్లేన్లో ఉన్నటువంటిది అవర్స్ఫుల్, అంటే వీడిది ఒక జన్మ అంటుండే జరిగేవాడికి మొనాడిక్ ప్లేన్ వీడు కొంచెం జరుగుతుంది. వీడి యొక్క దీంట్లో వీడి యొక్క కాన్షియస్నెస్ లెవెల్లో కొంచెం ఎక్కువ జరుగుతుంది, ఈ యొక్క ఫిజికల్ లెవెల్లో కొంచెం ఎక్కువ జరుగుతుంది. అంటే ఒకటి తిరిగిన తర్వాత ఇంకోటి అప్పుడు తిరుగుతానులే అంటున్నది ఎలా అయితే ఉండదో గడియారంలో, అలాగే ఈ 3 ప్లేన్స్ వీడికి సాధన అంటున్నది అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ రహస్యం చాలా జనరల్గా ఏమనుకుంటామంటే ఇదంతా అయిన తర్వాత క్లాసు, అప్పుడు ఆ క్లాస్ అయిన తర్వాత అప్పుడు 3 క్లాసు ఇలా అనుకుంటాం. అలా ఉండదు ఎక్కడ కూడా, ఇంత కూడా సైమల్టేనియస్ ప్రాసెస్. సో సస్పెక్ట్స్ ఇన్ ద కింగ్డమ్ ఇన్ నేచర్ ఇన్ ద ప్లానెట్ అండ్ ఇన్ ద సోలార్ సిస్టమ్ ఈవెన్చువల్లీ, దీని యొక్క రహస్యంగా సృష్టిలో ప్రతి జరుగుతుంది. దాని గురించి కొందరికి ఇంకా నేను బ్రతికుండి ఏమో సార్ ఉపయోగం అంటుండేది, ఏవో కొన్ని మాటలు అంటుంటాం, తెలుసు మాట్లాడేస్తుంటాం. నిజానికి ఏంటి వీడి యొక్క ఫిజికల్ లెవెల్లో వీడికి ఏర్పరచాల్సినటువంటి కంఫర్ట్స్ ఏవో ఒక స్టాండ్ స్టిల్ వచ్చింది, బట్ ఈ లెవెల్లోనే వీడికి కాన్షియస్నెస్ లెవెల్లో కొంచెం విచ్చుకోవాలనుకోండి, దానికి వీడి యొక్క ఫిజికల్ బాడీ అవసరం. వీడు సాధన చేస్తేనే అక్కడ విచ్చుకోవడం అంటుండే జరుగుతుంది. అది వీడు మర్చిపోయి, అది వీడు తెలియకపోవడం చేత వీడు అంటాడు, ఇంకేమో సార్ అన్నీ చూస్తాను సార్, మా అమ్మాయికి పెళ్లి చేశారు, ఇంకెందుకు సార్ నేను అంటుండే ఏమో మాట్లాడుతుంటాడు. అది కాకపోతే ఈవెన్చువల్లీ. సో మనకి ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, మనలో సుషుమ్న, దాన్నే ఫాదర్ అన్నారు, దాన్నే మొన అన్నారు, దాన్ని విల్ ఆస్పెక్ట్ అన్నారు, మిగిలిన పదాలు మనకు తెలుసు. సుషుమ్న ఫాదర్ ఆస్పెక్ట్ అంటే ఏమిటి అనేది మనకి ఈ లైఫ్ ఆస్పెక్ట్గా చెప్తుంది, దాన్ని లైఫ్ అది ఇవన్నీ మనం చెప్పుకుంటాం. తర్వాత ఏమో ఇంకొక ఆస్పెక్ట్ ఏమో ఇడా ఆస్పెక్ట్ అంటాం, దాన్నే సన్ ఆస్పెక్ట్గా చెప్తాం, దాన్నే సోల్ ఆస్పెక్ట్గా చెప్తాం, దాన్నే లవ్ విజ్డమ్ ఆస్పెక్ట్గా కూడా మనం చెప్పుకుంటాం. తర్వాత పింగళ, దాన్నే మదర్ ఆస్పెక్ట్ అన్నాం, దాన్నే మ్యాటర్ ఆస్పెక్ట్ అన్నాం, దాన్నే ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్, దాన్నే థర్డ్ రేగా మీరు రాసేసుకోండి. 3 ఈ పిక్చర్ ఒకటి మీకు చూపిస్తాం తర్వాత మనకి. Be not betrayed into placing these interrelated spheres of living energy on the right or the left of the spinal cord. Constantly a movement, an interplay and a reversal is going on. An interplay and a reversal is going on. Constantly ఇవి ఈ 3 కలయిక, ఈ 3 రివర్సు, ఈ 3 ఆన్వర్డ్, ఇలా జరుగుతూ ఉంటుంది సాధన అంటుంది వీటిలో. I can but portray the nature of a symbol which will indicate the special path of the 3 energies of the Divine Trinity. I indicate not a fact in location or place, for it is this materializing and localizing of the main which has produced so much danger. ఇవి ఎక్కడెక్కడ జరుగుతాయి ఏమిటి అనేటువంటి పెద్దగా పాయింట్స్ ఆఫ్ లొకేషన్ నేను పెద్దగా చెప్పట్లేదు. నేను పాయింట్స్ ఆఫ్ లొకేషన్ అని చెప్పి మీరు అక్కడ సర్జికల్ ఓపెనింగ్ ఏదో చేసేది ఏదో చూసేద్దామని ఇలా ఏవో అనుకుంటుంటారు కదా, అలా కుదరదు కదా, అని గురించి చెప్పట్లేదు. The initiate student seeks to grasp the relation of the 3 basic energies, the 3 parts of living fire, their relation and interrelation and their sequential polarization. ఎక్కడెక్కడివి పోలరైజ్ అవుతున్నాయి, ఎక్కడెక్కడివి ఇవన్నీ అవుతున్నాయో ఒక చక్కటి సాధకుడికి ఇవన్నీ తెలుస్తున్నాయండి. అందుకే నేను చెప్పనన్నారు. సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనలో ఈడ పింగళ సుషుమ్న ఈ 3 ఉన్నాయి కదా, ఈ మూడింటిగానే మనకి 3 ఇప్పుడు చెప్పారు కదా 3 పాయింట్స్. సుషుమ్న అంటే విల్ ఆస్పెక్ట్, అలా మీరు చక్కగా రాసేసుకోండి. తర్వాత ఈడ అంటే మీలో ఉన్నటువంటి సన్ ఆస్పెక్ట్, సోల్ ఆస్పెక్ట్, ఇవన్నీ కూడా మీలో ఈడాగా తెలపడుతుంది. ఇంకొకటి పింగళాగా ఉన్నటువంటిది మీలో ఉన్నటువంటిది మ్యాటర్ ఆస్పెక్ట్, మదర్ ఆస్పెక్ట్, ఇవన్నీ. సో ఇవన్నీ కూడా వీటిలో చక్కగా ఇవన్నీ కూడా బ్లెండ్ అయిపోయి, అంటే ఒకటి ఇక్కడ బ్లెండ్ అవుతాయి, ఇంకొకటి ఇక్కడ బ్లెండ్ అవుతాయి. ఇవన్నీ మనకి చెప్పారు కానీ మనం ఆల్రెడీ మాస్టర్ గారు మనకి ఇవన్నీ చెప్పినవే. సో 3 కూడా ఇక్కడ కలుస్తుంటాయి ఈ పాయింట్స్లో. ఈ 3 కలుస్తుంటాయి, దాన్ని త్రివేణి సంగమము అని కూడా అంటాము. సో మన యొక్క త్రివేణి సంగమం వేరు, వేదవ్యాసుల వారి త్రివేణి సంగమం వేరండి అని అంటారు. అందుగురించి త్రివేణి సంగమంలో వెళ్ళి
తపస్సు చేయండి, సరస్వతి నది ఒడ్డున ఉండి తపస్సు చేయండి అంటే ఏంటి? సరస్వతి నది అంటే సుషుమ్న బేస్గా సాధన చేయండి అంటున్నాడు. అంటే సుషుమ్న బేస్గా సాధన చేయండి అంటే బాగా గుర్తుపెట్టుకోండి, వీడు సుషుమ్నాకి వీడు అప్రోచ్ అవ్వలేడు. హీ స్టార్ట్స్ అప్రోచింగ్ త్రూ ఇడా సుషుమ్న అండ్ హీ ల్యాండ్స్ ఇన్ సుషుమ్న. అది బాగా గుర్తుపెట్టుకోండి. సరస్వతి నది ఎక్కడ వస్తుందండి? కరెక్ట్గా అంతర్వాహినిగా వస్తుందండి అని చెప్పారు మనం త్రివేణి సంగమంకి వెళ్ళినప్పుడు. అందులో తీసుకెళ్ళారు మన ఇక్కడి జాగ్రత్త బోట్లో తీసుకెళ్ళి అక్కడ నుంచి అక్కడ స్నానం చేయించడం ఇదంతా. నిజానికి సుషుమ్న అది అంతర్వాహినిగా వస్తుంది కానీ డైరెక్ట్గా ఇగో ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వెళ్ళాలి అంటున్నది లేదు మనకి సరస్వతి నది. సో ఈడ ఈడ పింగళ ఈ రెండు కలిసి సుషుమ్న అంతర్వాహినిగా వస్తుంది కాబట్టి వీడు ఆ నదిలోకి వెళ్ళి ఆ రెండు కలుస్తున్న చోటుకి వీడు మునిగాడంటే ఆటోమేటిక్గా సుషుమ్న నది లేదా సరస్వతి నది యొక్క జలములు వీడు తాకిన వాడు అవుతాడు. అది రహస్యం. దాని గురించి ఆ త్రివేణి సంగమం చాలా పరమ పవిత్రమైనటువంటిది. మనం కాశీ వెళ్ళినప్పుడు వెళ్ళాం కదా, అది ఆ పాయింట్స్. సో మన చోట్ల ఆ పాయింట్స్ అక్కడ ఉన్నాయి. మనం అక్కడ చేరినప్పుడు మనలో ఆ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయి అవి ఆటోమేటిక్గా స్టిమ్యులేట్ అవుతాయి. అది రహస్యం. అందు గురించి అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు చక్కగా కాసేపు ధ్యానం చేసుకోవడం, చక్కగా కాసేపు అక్కడ మనం మనసు ప్రశాంతంగా ఉంచుకుని ఇవన్నీ చేసుకోవడం అనేటువంటిది చేస్తూ ఉంటాం మనం అందు గురించి. సో ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఈ ఇనిషియేట్ స్టూడెంట్గా ఉన్నటువంటి వాడికి వీడికి సిక్స్ టు గ్రాస్ప్ ద రిలేషన్ ఆఫ్ ద త్రీ బేసిక్ ఎనర్జీస్. ఈ మూడు ఎనర్జీస్ యొక్క రిలేషన్ అంటే చక్కగా వీడు అర్థం చేసుకున్నాడు అవుతారు. అంటే ఏంటి వీడు ఈ మే స్టార్ట్ విత్ లోనార్, దట్ ఈస్ పింగళ అండ్ సుషుమ్న. ఈ మూడింటి యొక్క ఎనర్జీస్ ఎక్కడ ఎలా కలుస్తాయి అది వీడికి చక్కగా తెలుసుకున్నవాడు. అయితే త్రీ బేసిక్ ఎనర్జీస్, ద త్రీ పార్ట్స్ ఆఫ్ లివింగ్ ఫైర్ అన్నారు. త్రీ పార్ట్స్ ఆఫ్ లివింగ్ ఫైర్ అంటే వీటిలో ఈ ఫైరీ ఆస్పెక్ట్గా ఏదైతే ఉందో దానికి త్రీ పార్ట్స్ ఉన్నాయన్నమాట. ఒకటి దాన్నే విల్, లవ్, అండర్స్టాండింగ్ అని చెప్పారు. త్రీ పార్ట్స్ దాన్ని ఇంటెలిజెన్స్. సో ఈ త్రీ పార్ట్స్ ఆఫ్ లివింగ్ ఫైర్ వీడిలో ఈ త్రీ కూడా త్రీ లివింగ్ ఫైర్స్ వీటిలో పనిచేస్తున్నాయి. ఏమన్నా సాల్ ఆమ్ ఆన్ అని కూడా చెప్తారు. ఆ మూడు కలిస్తే అప్పుడు సాలమాన్ అవుతుందని చెప్పి మాస్టర్ గారు స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో రాస్తారు. సాల్ ఆమ్ ఆన్. సో ఈ త్రీ పార్ట్స్ ఆఫ్ లివింగ్ ఫైర్ అన్నారు దాన్ని. అందుకే సూర్యుడిలో మీకు ఈ మూడిటికి సంబంధించిన ఎనర్జీస్ మనకు వస్తుంది. అందుకే సూర్యుడిని చక్కగా ధ్యానం చేయడం అంటే చాలా అవసరం. అందుగురించి ప్రాతకాలంలో మనం ఎక్కడున్నామో ఏమిటి అంటే తర్వాత విషయం. సూర్యుడు అన్ని వేళలా అన్ని చోట్ల ఉన్నాడు కాబట్టి మనం ఎక్కడున్నా సరే ప్రాతకాలంలో కాసేపు టైం మనం దీనికి పెట్టేసుకోవాలి. చక్కగా ధ్యానం చేసుకోవడానికి వీటికి అలా కూర్చొని సూర్యుడి యొక్క వెలుగులు మన మీద పడేటట్టుగాను అలా ఏదైనా పొద్దున ప్రాతకాలంలో అలా వెళ్ళి అలా ధ్యానం చేసుకోవడానికి చేస్తే ఎనర్జీస్ చాలా ట్రమెండస్గా ఉంటాయి. మూడు, ఎందుకంటే అక్కడ త్రీ లివింగ్ ఫైర్స్ అన్నది అన్నది త్రీ basic energies, the three parts of living fire, their relation and interrelation. ఇవన్నీ కూడా ఈ ఫైర్స్ దేర్ రిలేషన్ తెలియాలి, ఇంటర్ రిలేషన్ తెలియాలి మనకి. ఈ త్రీ ఫైర్స్ ఏవైతే ఉన్నాయో అంటే మనలో ఎలక్ట్రిక్ ఫైర్, సోలార్ ఫైర్, ఫైర్ రిఫ్లెక్షన్, అవే పర్సనాలిటీ, సోల్, లైఫ్, క్వాలిటీ, అపియరెన్స్. ఇవి ఈ మూడిటి యొక్క రిలేషన్ మనకు చక్కగా తెలియాలి. ఇప్పుడు పర్సనాలిటీలో వీడు ఎలా విచ్చుకుంటే సోల్ లెవెల్లో వీడు విచ్చుకోవడం అంటున్నది స్టార్ట్ అవుతుంది. సోల్ లెవెల్లో విచ్చుకోవడం అంటున్నది ఎలా వీడు చేసుకుంటూ వస్తే మొనాడిక్ ప్లేన్లో విచ్చుకోవడం అంటున్నది జరుగుతుంది. దే రిలేషన్ అండ్ ఇంటర్ రిలేషన్ ఇవన్నీ చక్కటి అవగాహన అంటున్నది అర్థం చేసుకుని తెచ్చుకోగలిగి ఉండాలి వీడు. అవి మనం చాలాసార్లు మనం చెప్పుకుంటూనే వచ్చాము. దేర్ ఇంటర్ రిలేషన్ అండ్ దేర్ సీక్వెన్షియల్ పోలరైజేషన్, అది ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి అలా సీక్వెన్స్గా పోలరైజ్ అవ్వడం అంటుంటే చక్కగా తెలుసుకుంటున్నారు. He seeks not to narrow the teaching down to points and lines and place until such time when these terms mean little to him and he knows more. So, ఎప్పుడు కూడా he seeks not to narrow the teaching down to points and lines and place until each time, such time when these terms mean little to him and he knows more. వీడికి ఎక్కువ తెలుసు, ఇక్కడ చెప్పడింది చాలా చిన్నది అనేది కాదు, మొత్తం అంతా కూడా ఇక్కడ ఒక సమ్మిశ్రంగా ఇక్కడ ఇచ్చారండి. ఈ ఎనర్జీస్ యొక్క రిలేషన్ అండ్ ఇంటర్ రిలేషన్ ఇవన్నీ చక్కగా వీడు సాధన అంటున్నది అలా చేసుకుంటూ వస్తుంటే నెమ్మదిగా ఇందా చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ ఈ గడియారములు ఇవన్నీ ఇలా ఎలా జరుగుతుంటుందో
వీడు సాధన అంటే రోజు ప్రేయర్ చేసుకుంటున్నాడు అనుకోండి. ప్రేయర్ చేసుకుంటున్నాడు చక్కగా. అలా అంటే వీడు రోజు ప్రేయర్కి హీ విల్ డెఫినెట్లీ ఫీల్ ఒక మానసిక ఒక ప్రశాంతత అంటే వీడు ఫీల్ అవుతాడు. సో అంటే వాడి ప్రేయర్ ఏదున్నా సరే, వాడి ధ్యానం కానీ ఎవరిది ఏదున్నా సరే, అది అది చక్కటి ఒక ప్రశాంతత అంటుంది. ఇది ఇస్తూ ఉంటే ఒకానొక రోజున వీడు ప్రశాంతత నుంచి కొంచెం హయ్యర్ లెవెల్ ఆఫ్ ఒక ఆనందం అంటుంది పొందుతుంది. అంటే రోజు మన ఇంట్లో మనం 6 గంటల ప్రేయర్ చేసుకోవడం వేరు, మనం గురు పూజల్లో ప్రేయర్ అటెండ్ అయ్యి గురు పూజల్లో ప్రేయర్ అయ్యాక మనం ఫీల్ అయ్యేటువంటి ఎనర్జీస్ వేరు, తేడా ఉంది కదా. సో అది జరుగుతుంది. అది ఎప్పుడైతే వీటిలో జరుగుతూ ఉంటుందో అంటే ఒక సాధకుడికి మా సో ఎప్పుడైతే వీడికి అది జరుగుతుంటుందో హీ విల్ జస్ట్ స్లోగా వీడి పర్సనాలిటీ నుంచి వీడు సోల్ లెవెల్లో ఆ గడియారం ముందు కదలడం అంటుంది జరిగింది అంటుంది. అలా జరగ ఇలా గురు పూజలు కొన్ని అలా అటెండ్ అయ్యి, అంటే మీకు ఈజీగా అర్థం ఎగ్జాంపుల్, మనం గురు పూజల్లో అటెండ్ అయిన ప్రతి వాడికి జరుగుతుందని నాకు నేను చెప్పలేను అది. సో ఇలా జరుగుతుండగా ఒకనొక రోజున వీడికి ఆ ప్రేయర్లో కూర్చునేవాడికి జస్ట్ అలా అందులో లేనవి అలా ఉండిపోతారు. ఎంతసేపు ప్రేయర్ జరిగింది ఏం తెలియదు. అలాంటి మూమెంట్స్ కొన్ని వీడికి ఎప్పుడో లైఫ్లో ఒకటో రెండో, చాలా సాధకుడికి అయితే అప్పుడప్పుడు అలాంటివి వస్తుంటాయి. ఎప్పుడో ఏదో సాధన చేసుకున్నాడు కదా ఎప్పుడో ఒక్కసారి అలాంటివి వస్తుంటాయి. అలాంటివి జరిగినప్పుడు ఏంటంటే వీడి యొక్క మొనాడిక్ ప్లేన్లో కొంచెం మూమెంట్ అటువంటిది వచ్చింది అని అర్థం అన్నమాట. అంటే ఇంత సాధన చేసుకుంటూ ఇలా వస్తూ ఉంటే పర్సనాలిటీ లెవెల్లో వీడు స్ట్రిక్గానే ఉండగలిగాడు, సోల్ లెవెల్లో వీడు అక్కడ కాసేపు ఉండగలిగాడు. అప్పుడు మొనాడిక్ ప్లేన్లో మూమెంట్ అటువంటిది వచ్చింది. సో మొనాడిక్ ప్లేన్లో మూమెంట్ రావాలంటే ఇంత ఇది చెయ్యాలి. సో ఇవన్నీ ఇట్లా చక్కగా అలా చేసుకుంటూ వస్తే దాన్ని ఏమన్నారంటే ది రిలేషన్ అన్నారు. వీడికి ఫస్ట్ ప్రేయర్ రోజు చేసుకోవడం అంటున్నది అలవాటు అవ్వాలి. తర్వాత గురు పూజలు అటెండ్ అవ్వాలి, గురు పూజలో మనం కార్యకర్తగా నిలబడాలి, గురు పూజల్లో మనం సమర్పణగా ఉండి ఇవన్నీ చేసుకుంటూ రావాలి. ఇదంతా అయిన తర్వాత నెక్స్ట్ వీడు మొనాడిక్ ప్లేన్లోకి వెళ్తాడు. సో ఇంత సాధన అంటున్నది. సో రిలేషన్ అండ్ ఇంటర్ రిలేషన్ వేరేవాడికి, అంటే ఆయన అందుకే ఈ పాయింట్ రాశారండి ఇక్కడ. మామూలుగా ఊరికి చదువుకుని నడిపే పాయింట్స్గా రాసుకుంటే దాంట్లో మీకు అర్థమయ్యేది, మీకు బోధపడేది ఏమీ లేదండి. దాని గురించి ఎంతో తెలుసుకోవాల్సిన పాయింట్ ఉంది అనేటువంటిది లాస్ట్లో ఆ పాయింట్ రాశారు. హీ నోస్ మోర్ అంటే వీడు టైమ్ వెన్ దీస్ టైమ్స్ మీన్ లిటిల్ టు హిమ్ అండ్ హీ నోస్ మోర్ అంటున్నది అనుకుంటే వీడికి బాధపడేది ఏమీ ఉండదు. ఈ పాయింట్స్ని అలా మీరు ఊరికనే ఇలాంటి కొన్ని అప్పుడప్పుడు మనం చెప్పుకున్న ఇలా పాయింట్స్ని అండర్లైన్ చేసుకుని ఎప్పుడైనా సరే ప్రేయర్కి ఇలా గురు పూజల ప్రేయర్లకు ఎప్పుడో కూర్చున్నప్పుడు ఈ లైన్స్ ఒకసారి చదువుకుని వీలైతే అలా కూర్చొని చక్కగా ఊరిని జస్ట్ అలా కూర్చొని అంతే. హీల్ గెయిన్ లింక్. అలా ముఖ్యమైనటువంటి మనం మెడిటేషనల్ పాయింట్స్ ఏవైతే అనుకుంటూ ఉన్నామో ప్రతిసారి అలాంటి పాయింట్ ఇప్పుడు ఇది ఈ 7th పాయింట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 8th పాయింట్. These 3 parts of life are the channels for electric fire, solar fire and fiber friction and are related in their usage to the 3 stages of the path of evolution. The path of evolution, the material, earlier stages, the path of probation, and then the early stages of the path of discipleship, until the 3rd initiation and the path of initiation itself. So path of probation అన్నారు, path of discipleship అన్నారు, path of initiation అన్నారు. దీన్ని 3 రకాలైనటువంటి పాత్స్ వీడికి అందుతూ ఉంటాయి. ఈ 3 రకాలైనటువంటి పాత్స్లోకి వీడు ఎలా వెళుతున్న కొద్దీ అంటే వీడు పర్సనాలిటీ లెవెల్, సోల్ లెవెల్, తర్వాత లైఫ్ ఆస్పెక్ట్ ఆర్ స్పిరిట్ లెవెల్ ఆర్ విల్ ఆస్పెక్ట్, వాటిల్లో ఈ 3 కూడా 3 ఫైర్స్ ఏవైతే ఉన్నాయో సోలార్ ఫైర్, ఎలక్ట్రిక్ ఫైర్, సోలార్ ఫైర్ అండ్ ఫైర్ బై ఫ్రిక్షన్ ఆర్ రిలేటెడ్ టు దేర్ యూసేజ్ ఇన్ ద 3 స్టేజెస్ ఇన్ ద పాత్ ఆఫ్ ఎవల్యూషన్. ఈ 3 ఫైర్స్ కూడా ఈ 3 లెవెల్స్కి అవి వినియోగంగా ఉంటుంటాయి. అంటే వీడికి ఎలక్ట్రిక్ ఫైర్, సోలార్ ఫైర్, ఫైర్ బై ఫ్రిక్షన్ ముందు వీడి యొక్క సాధన పర్సనాలిటీ లెవెల్లో సాగుతుంది కాబట్టి ఫైర్ బై ఫ్రిక్షన్ ఉంటుంటుంది వీడికి. తర్వాత వీడి సాధన అంతా కూడా అంటే కొంత పర్సనాలిటీ లెవెల్ సాధన అవ్వనిదే సోల్ లెవెల్లో సాధన అంటే అక్కడ ఏం అంటే ఇందాక చెప్పుకున్నటువంటి సైమల్టేనియస్గా జరుగుతుంటుంది. సైమల్టేనియస్గా జరగాలి అంటే ఇంకొకంటే ఎలా అయితే సెకండ్స్ ముందు ఒక రౌండ్ కొడితే కానీ మినిట్స్ ముందు ఒకటి కూడా కదలదో, అలా వీడు పర్సనాలిటీ లెవెల్లో ఒక చక్కటి సాధన అంటుంది. అంటే టైం అనగానే టైంకి కూర్చోవడం, చక్కగా గురు పూజలు అనగానే వీడు రాత్రి 2ంటికి ఆ ఊరు చేరిన పొద్దున 5ంటికల్లా స్నానం చేసి కూర్చోగలగడం, ఇలాంటివి వీడికి సహజ నిపుణములుగా వీడికి అభిప్రాయం ఉండాలి వీడికి. అంటే అవన్నీ ఎవడు చెప్పడు వీడికి.
సో అలా అవిపోయి ఉన్నటువంటి వాడికి చక్కగా కూర్చున్నప్పుడు వీడి పర్సనాలిటీ లెవెల్లో ఒక రౌండ్ కొట్టేసింది అని అర్థం. అప్పుడు సోల్ లెవెల్లో ఒక నిమిషం గడిచింది. అది జరుగుతుంది అట్లా. సో అప్పుడు వీడికి సోలార్ ఫైర్ వీడికి డైరెక్ట్గా ఎనర్జీస్ అందించడానికి చోటులో ఉన్నటువంటి సోలార్ ఫైర్ లేదా వీడిలో ఉన్నటువంటి సోలార్ ఫైర్ వీడికి ఒక టీచింగ్ ఇస్తుంది. ఇలా సోలార్ ఫైర్ యొక్క టీచింగ్స్ అందుకుంటూ, ఫైర్ బై ఫ్రిక్షన్ యొక్క టీచింగ్స్ అందుకుంటూ అలా చేస్తుంటే ఒకానొక రోజు డైరెక్ట్గా మాస్టర్ సివి గారు వీడికి చక్కటి దర్శనం అనండి, చక్కటి అనుగ్రహం అనండి, అలాంటి డైరెక్ట్ వీడికి అందుతాయి. దాన్ని ఎలక్ట్రిక్ ఫైర్ అనగా అది వీడికి టీచింగ్ ఇస్తున్నాడు. అప్పుడు అంటే మొనాడిక్ బ్రెయిన్లో వీడు డైరెక్ట్గా చక్కగా టీచింగ్ అండి. అంటే సాధన అంటున్నది ఎప్పుడు కూడా మనం మైకుల్లో చెప్పే ఉండవండి. ఇలాంటి రహస్యాలు ఎక్కడ కూడా ఎవడికి వాడు అలా సాధన చేసుకుంటూ వెళ్ళాలి. ఇదంతా కూడా మనకి ఎక్కడా కూడా జనరల్గా ప్రేయర్ చేసుకోండి అని మాత్రమే చెప్తారు పెద్దలు ఎప్పుడు కూడా, అంతమించి వాళ్ళు చెప్పరు. ఎందుకంటే వీడు ప్రేయర్ అంటే అలాంటిది అలా చేసుకుంటూ చేసుకుంటూ అలా వెళుతూ ఉంటే వెళ్ళాల్సినటువంటి కొండ మీదకి తిరుమల వెళ్ళండి అని చెప్తారు అంతే. మనం తిరుమల వెళ్ళండి అని చెప్పిన తర్వాత పర్వాలేదు 4 మెట్లు ఎక్కండి అయినా మీరు ఇలా ఇదంతా టీచింగ్ అయిపోరు. అక్కడ మీకు ఇలా మీకు దొరికేటువంటి పాయింట్ ఏంటో ఒకటే, తిరుమల వెళ్ళండి, నడుచుకుంటూ వెళితే చాలా శుభం, ఇంతే చెప్తారు. వీడు సాధకుడు, వీడు చక్కగా మనం నడుచుకుంటూ వెళదాం అంటే వీడు ఏర్పాటు చేసుకుని ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న కొద్దీ వాళ్ళ యొక్క ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే వీడు మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళాలంటే వీడు పర్సనాలిటీ లెవెల్లో ఒక ప్రిపరేషన్ అవన్నీ మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళాడండి. బాగా తెలుసుకోండి ఇవన్నీ కూడా. అంటే వీడు పర్సనాలిటీ లెవెల్లో కొంత ప్రిపరేషన్, అంటే వీడు పర్సనాలిటీ వీడు రూపొందింపబడిన తర్వాత వీడు మెట్లు ఎక్కడం అంటూ జరుగుతుంది. లేకపోతే ఏంటంటే మెట్లు ఎక్కిన తర్వాత అబ్బో నాకు కాళ్ళు నొప్పులు వచ్చాయి అంటాడు, లేదా అమ్మో మనం ఎక్కలేమండి, ఎన్ని మెట్లు ఎక్కగలుగుతామండి, ఇలాంటివన్నీ ఉంటాయి. లేదా ఎక్కినటువంటి వాడితో కాసేపు ఇంటర్వ్యూ చేస్తారు వీడు. ఇలాంటి వాడు ఎక్కలేడు. వాడు ఇంటర్వ్యూలు కష్టాలు సుఖాలు ఇవన్నీ తెలుసుకుని అప్పుడు మనం ఎక్కేది స్టార్ట్ చేస్తాం. ఇలా అనుకున్నాడు వాడి ఇట్ టేక్స్ టైం ఫర్ హిమ్ టు గో బై వాక్. ఇవన్నీ పక్కా పడేసి కొండ మీద అన్నాడు, కొండ కింద నువ్వు ఉన్నావు వెళ్ళడమే అనుకున్నాడు. ఎక్కుకుంటూ వెళ్తాడు చూసారా, వాడికి ఫైర్ బై ఫ్రిక్షన్ అన్నటువంటి ఇనిషియేషన్ అయిపోయింది కాబట్టి వాడు ఎక్కడానికి వాడు ముక్కుడు అయ్యాడు. బాగా తెలుసుకోవాలి. అది అయ్యాడు కాబట్టి వాడు ఒక్క మెట్టు ఎక్కుతున్నాడు. ఎక్కుతూ ఉండడం అంటే ఏంటంటే మీకు సోలార్ ఫైర్ యొక్క అనుగ్రహం అది అందుతుంది కాబట్టి ఇప్పుడు అలా నడుచుకుంటూ వెళ్తాడు. ఈ నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత 100 మెట్లు, ఉదాహరణకి అన్ని మెట్లు ఎక్కాను కదా అని 100 సార్లు దర్శనం అక్కడ ఉండదు. ఒకసారి మాత్రమే దర్శనం ఇస్తాడు. అది కాదు సార్ ఇన్ని మెట్లు ఎక్కుకుంటూ వచ్చాను సార్, కనీసం ఒక 10 సార్లు అయినా దర్శనం, ఒక్కసారి ఒక్క క్షణం చూపిస్తారు అంతే. దట్ ఈస్ మొనాడిక్. అది ఎలక్ట్రిక్ ఫైర్ యొక్క అనుగ్రహం. మీకు ఒక్కసారి ఎంత సాధన అంటే వీడు అసలు తిరుపతికి రావడానికి వీడు ఎన్ని రోజుల ముందు నుంచి వీడు సెలవుకి అప్లికేషన్ పెట్టుకుని సెలవులు ఇప్పించుకుని తర్వాత ఏమో టికెట్ బుక్ చేసుకుని ఎంత తతంగం పడి వీడు వస్తే జస్ట్ 1 సెకండ్ స్వామివారి ముందు వీడు ఉంచుతారు. దట్ ఈస్ మొనాడ్, దట్ ఈస్ సోలార్, దట్ ఈస్ పర్సనాలిటీ. ఇలా ఉంటుంది అన్నమాట సాధన. నెక్స్ట్ పాయింట్. The Kundalini fire, about which so much is taught and written in the East and increasingly in the West, is in reality the union of these 3 fires, which are focused by an act of the enlightened will under the impulse of love in the basic center. Enlightened will, ఈ రెండింటి యొక్క ఈ 3 fires, వీటిలో ఈ 3 fires ఉన్నాయి. is in reality the union of these 3 fires. వీటిలో ఈ 3 ఫైర్స్ ఉన్నాయి కదండి. ఈ 3 ఫైర్స్ యొక్క యూనియన్ విచ్ ఆర్ ఫోకస్డ్ బై అన్ యాక్ట్ ఆఫ్ ది ఎన్లైటెండ్ విల్ అండర్ ది ఇంపల్స్ ఆఫ్ లవ్ ఇన్ ద బేసిక్ సెంటర్. అంటే బేసిక్ సెంటర్లో ఇంపల్స్ ఆఫ్ లవ్ అన్నటువంటిది ఉండడం చేత ఎన్లైటెండ్ విల్ అన్నటువంటిది దానికి ఇదవ్వడం, తాకటం. సో బేసిక్ సెంటర్ ఉంది, అన్ యాక్ట్ ఆఫ్ ది లవ్ ఆస్పెక్ట్ అన్నటువంటి జరిగితే అప్పుడు ఎన్లైటెండ్ విల్ దానికి తగలడం. ఇదే కుండలిని ఫైర్ మూలాధార నుంచి సహస్రారంలోకి చేరటంగా చెప్పేటువంటి కథ. This unified fire is then raised by the use of a word of power. Word of power. Use of a word of power sent forth by the will of the monad and by the united authority of the soul and personality, integrated and alive. Word of power.
అంతా కూడా పైనుంచి దిగి వచ్చేటువంటి దాన్ని ఏమన్నారంటే వర్డ్ ఆఫ్ పవర్. దాన్నే భగవంతుడి యొక్క ఆశీర్వచనము అంటారు. తథాస్తు అంటారు వాళ్ళు, అంత ఇంకేం ఎక్కువ ఉండదు. దట్ ఈస్ కాల్డ్ ది వర్డ్ ఆఫ్ పవర్. సో దేశోయం వీరభద్ర వస్తు అనేది అన్న తర్వాత తథాస్తు అంటారు చూసారా, ఆ తథాస్తు అంటున్నది ఏమంటే దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ పవర్. అది పరమాత్మ నుంచి వచ్చేటువంటి పదం అది. కనుక ఈ వర్డ్ ఆఫ్ పవర్ అంటున్నది దిగి రాబడటానికి వీడి యొక్క సాధన అంటున్నది వీడు చేసుకుంటూ ఉండడంలో సో ఈ కుండల్ని ఫైర్గా వీడిలో ఉంటుంటుంది. ఈ 3 ఫైర్స్ వర్డ్ ఆఫ్ పవర్ సెండ్ ఫోర్త్ బై ద విల్ ఆఫ్ ది మొనాడ్ అండ్ బై ది యునైటెడ్ అథారిటీ ఆఫ్ ద సోల్ అండ్ పర్సనాలిటీ. యునైటెడ్ అథారిటీ ఆఫ్ ద సోల్ అండ్ పర్సనాలిటీ యునైట్ అయి ఉన్నప్పుడు పైనుంచి వీడికి మొనాడిక్ ప్లేన్లో విల్లు నుంచి తథాస్తు అంటున్నది వస్తుంది. అసలు అలా ఎందుకు ఆశీర్వదించారు, ఎందుకు అలా శపించారు, ఏమిటండి ఇది, అంత ఋషులయ్యండి, అంత మహానుభావులై వాళ్ళలా శపించడం, వాళ్ళలా ఆశీర్వదించడం ఏంటండి అన్నదిగా ఉంటుంది. నిజానికి ఏమిటి ఇక్కడ కథ అంటే, వీడు పర్సనాలిటీ సోల్ ఈ రెండిట్లో సాధన అంటున్నది అయిన తర్వాత, సాధన అంటే జరుగుతూ చక్కగా ఒక స్థితి అంటే చేరిన తర్వాత మొనాడిక్ ప్లేన్లో నుంచి వర్డ్ ఆఫ్ పవర్ అంటే దిగిరాబడుతుంది. ఎందుకు అలా చేసేవారా అని వీడిని అడిగేసుకోండి, మాత్రం ఆలోచించలేకపోయారా, ఎందుకలా మాట్లాడారా మీరు అని అడిగారు అనుకోండి, అది మా సంకల్పం కాదండి అంటారు వాళ్ళు. నిజానికి ఆ సంకల్పం వాళ్ళది కాదు, అక్కడి నుంచి దిగి వస్తుంది సంకల్పం. సృష్టి యొక్క దాంట్లో ఇది భాగంగా వెళుతుంటుంది కాబట్టి వీడికి ఆ మొనాడిక్ ప్లేన్లో నుంచి వర్డ్ ఆఫ్ పవర్ అంటున్నది వస్తుంటుంది. అది సాధన బాగా చేసుకోవాలి, బాగా అంటే బాగా చేయాలి సాధన. ఒక దీనిగా ఉంటుంటే రాయి చక్కగా నున్నగా తయారంటే ఎంత ఇది చేయాలో బాగా సాధన అన్నట్టు చేస్తుంటే అప్పుడు వీడిలో నుంచి వర్డ్ ఆఫ్ పవర్ అన్నది వస్తుంది. వీడు అన్నది అక్కడ జరిగిపోతుంది ఉంటుంది, అది వర్డ్ ఆఫ్ పవర్. లేదా అక్కడ ఏది జరగాలో అది వీడు ఉచ్చరిస్తూ ఉంటాడు. అది శాపముగా వస్తుంటుంది, అది వరంగా వస్తుంటుంది, ఎలా అయినా వస్తుంది. తదాస్తు అంటాడు వీడు. నీకేం, నా పిల్లాడికి ఏం కొంచెం ఆశీర్వది, ఏం పర్వాలేదు అక్కడ, అల్లా అచ్చాకారేగా అంటాడు ఆయన. అంటే ఏంటి, అక్కడ ఉన్నటువంటి వాడు లేచి కూర్చున్నాడు, వాడు చనిపోయినటువంటి వాడు లేచి కూర్చున్నాడు. ఏంటి, దట్ ఈస్ కాల్డ్ ది వర్డ్ ఆఫ్ పవర్. చోటులో ఆ విల్ ఆస్పెక్ట్లో నుంచి వర్డ్ ఆఫ్ పవర్ అంటుండేది అందుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. అది వీళ్ళు ఏది ఉచ్చరిస్తారో అది జరుగుతూ ఉండడం అంటుండేదే చెప్తాం. మన లోకాలు మనం మామూలుగా చెప్పుకుంటే అలా మనం చెప్తాం. నిజానికి ఏమిటి ఇక్కడ జరుగుతూ ఉండేటువంటి కార్యక్రమం అంటే, దిస్ యూనిఫైడ్ ఫైర్ ఈజ్ దెన్ రేజ్డ్ బై ద యూస్ ఆఫ్ ఎ వర్డ్ ఆఫ్ పవర్. ఇది జరుగుతుంది. అంటే ఈ రెండు చక్కగా సోల్ పర్సనాలిటీ రెండు యూనిఫై అయిపోయినప్పుడు ఇది మొనాడిక్ ప్లేన్లోకి ఎప్పుడైతే ఇది టచ్ అవుతుంటుందో, ఇది ఎప్పుడైతే ఈ రెండు యునైట్ అయిపోయి ఉన్నాయో అప్పుడు పైనుంచి అందుతూ అన్నటువంటిది వీటి నుంచి ఆటోమేటిక్గా లా వచ్చారని అంటున్నది. ఆటోమేటిక్ అన్నటువంటి వర్డ్ కరెక్ట్ కాదు, మన పూర్ణ ఇక్కడ అవగాహన చేసుకోవడానికి ఆటోమేటిక్ అన్నవాడు వాడాను నేను, అంతమించి ఆ పదం కరెక్ట్ కాదు. చక్కగా వీడు ఆ మొనాడిక్ ప్లేన్ నుంచి ఆ పదం అంటుంటే దిగి వస్తుంటుంది. అందు గురించి వీడు సోల్ లెవెల్లో వెళ్ళినటువంటి మొనాడికి వెళ్ళడానికి వీడు వర్డ్ ఆఫ్ పవర్ అంటున్నది వీడికి ఇది అందివ్వబడటానికి వీడు చక్కటి మంత్రోచ్చారణ చేసుకుంటూ అలా కూర్చుంటారు. వాళ్ళు ఋషులు మహానుభావులు వాళ్ళు ఎందుకు అలా తపస్సు చేసుకుంటూ కూర్చుంటారంటే ఈ వర్డ్ ఆఫ్ పవర్ అంటుంటే దిగిరాబడడానికి. దానికి ఏమంటే వాక్కు ఇదే లింక్, వర్డ్ ఈస్ ద లింక్ కదా, అందుకని ఆయన నామాన్ని ఎప్పుడు అలా ఉచ్చరించుకుంటూ కూర్చుంటారు. So that is the word of power sent forth by the will of the monad and by the united authority of the soul and personality integrated and alive. ఈ రెండు ఇంటిగ్రేటెడ్ అండ్ ఎలివ్ అన్నారు. అందు గురించి భగవంతుడు లేదా వీడు తస్య వాచక ప్రణవ అంటారు. ఏంటి, వీడి యొక్క లోపల ఉండేటువంటి వాడి యొక్క పలుకు ఓంకారము అంట. గురించి వీడు ఓంకారం ఉచ్చరిస్తుంటే వాడు కూడా ఆ శబ్దంలో ఉండి ఉచ్చరించడం అంటుండే జరుగుతుంది. ఆ ఒక్క శబ్దానికి అదని చెప్పారు మాస్టర్ గారు. ఓంకారం అంటున్నది ఎందుకు ఉచ్చరించడం అంటే, వీడు ఎప్పుడైతే ఓంకారం ఉచ్చరిస్తూ ఉంటాడో వీడు ఉచ్చరించడంగా మొదలై వాడు ఉచ్చరించడంగా నిలబడుతుంది. లోపల ఉన్నటువంటి వాడు ఉచ్చరించాడు, అది వీడిలో ఉంటుంది మొనాడ్, ది వర్డ్ ఆఫ్ పవర్ అన్నది. అది జరుగుతుంది, అది ఓంకారానికి అది ఉంది అన్నమాట. అది అందుగురించి దాన్ని వర్డ్ ఆఫ్ పవర్ అన్నారు. అందుగురించి ఏమన్నారు ఇక్కడ, ఆఫ్ ద సోల్ అండ్ పర్సనాలిటీ ఇంటిగ్రేటెడ్ అండ్ ఎలివ్ అన్నారు.
and by the united authority. The human being who can do this in full consciousness is therefore an initiate who has left the third initiation behind him. He and he alone can safely raise this triple fire from the base of the spine to the head centers. చక్కగా వీడు ఇనిషియేట్ లెవెల్లోకి వెళ్ళినవాడు అవుతాడు. అప్పుడు అంటే వర్డ్ ఆఫ్ పవర్ అందినటువంటి వాడు ఇనిషియేట్ లెవెల్లోకి వెళ్ళినవాడు అవుతాడు. ఈ లైఫ్ బిహైండ్ ది థర్డ్ ఇనిషియేషన్కి దాటిన వాడు అవుతాడు అన్నమాట. అప్పుడు మూలాధారంలో ఉన్నటువంటి ఈ 3 ఫైర్స్ కూడా సహస్రారం చేరుతాయి. చక్కగా అలా ఎనర్జీస్ ఫ్లో అవుతుంటాయి వీటి నుంచి. అంటే కాన్షియస్లీ హీ అటర్స్ దిస్ ఇస్ ద వర్డ్ ఫ్రమ్ ది విల్ ఆస్పెక్ట్ అంటుంటే వీడు చక్కగా అంటుతుంటుంది. అందు గురించి ఇది సాధన చేయాలంటే మనం ఏం చేయాలంటే మనం ఉచ్చరించే వాక్కును మనం అలా వింటూ ఉచ్చరించాలి. అంటే మీరు మాట్లాడే మాటల్ని మీరు వింటూ మాట్లాడండి. అది ఇక్కడ సాధన. మనం ఎప్పుడైతే వింటూ మాట్లాడుతుంటామో కొన్ని మాటలు మన యొక్క పర్సనాలిటీ లెవెల్ నుంచి వస్తుంటాయి, కొన్ని మాటలు మన యొక్క సోల్ లెవెల్ నుంచి వస్తుంటాయి. దేనికైనా సరే అవుట్లెట్ ఇదే. ఒక మినిస్టర్ గారు తిరగాలన్నా కారులోనే తిరగాలి, ఒక కారు డ్రైవరు కారులోనే తిరగాలి, ఒక వేరే బిజినెస్ వాడు కారులోనే తిరగాలి, ముగ్గురు కారే. సో పర్సనాలిటీ లెవెల్గా ఉండి పిచ్చి పిచ్చి కబుర్లు మాట్లాడుకోవడానికి వాకే, సోల్ లెవెల్లో సాధన చేసుకునేటువంటి వాడికి ఒక మంత్ర సాధన అటువంటి చేసుకోవడానికి ఈ వాకే, మొనాడిక్ ప్లేన్లో ఉన్నటువంటి వర్డ్ ఆఫ్ పవర్ వీడికి అందడానికి ఈ వాకే. సో అందు గురించి మనం ఏం చేయాలంటే సాధన, మనం ఉచ్చరించే వాక్కును మనం అలా వింటూ ఉచ్చరిస్తుంటే మనకే తెలుస్తుంటుంది ఈ పర్సనాలిటీ నుంచి మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇలా మాటలు అక్కర్లేదు కానీ అవి వాడే ఆగిపోతుంటాడు, ఎక్కువ మాట్లాడు అలా ఆపేసుకుంటుంటాడు. నేను దిస్ ఆల్ టైం వేస్ట్ అని వాడికి అనిపిస్తుంటాడు, వాడు మానేస్తాడు. సోల్ లెవెల్లోంచి కొంచెం భాషణ అంటాడు వీడికి వస్తుంటుంది, దాన్ని అలా పెంచుకుంటుంటాడు. దీని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాడు, ఎప్పుడో మొనాడిక్ ప్లేన్ నుంచి వీడికి ఒక వాక్ అనేటువంటిది వీడి ద్వారా వస్తుంటుంది. ఎంత ఎప్పుడో ఎన్నో జన్మలు సాధన చేసుకుంటుంటే అలా వస్తుంది. ఆ మొనాడిక్ ప్లేన్లో నుంచి వచ్చినటువంటి వాక్ తెలిసి మహానుభావులు వాళ్ళ దగ్గరికి మనం వెళుతుంటాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కూర్చుంటే వాళ్ళు ఏదో నీకేం పర్వాలేదురా నాయన అని వాళ్ళు ఏదో ఆశీర్వదిస్తారు. ఇలాంటి కథలు మనకు శ్రీపాద శ్రీవల్లభ స్వామిలోను, షిరిడి సాయిబాబా గారి దగ్గర కానీ ఇలాంటి మనకు చాలా అనిపిస్తుంది. వాళ్ళకి అన్నీ కూడా మొనాడిక్ ప్లేన్లో నుంచి వాళ్ళు అంటే వాళ్ళు ఆత్మ సాధకులు అయిపోయింది, వాళ్ళు ఇనిషియేట్ లెవెల్లో ఉంటారు కదా, అడిప్ట్స్ అంటారు వాళ్ళు. అడిప్ట్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఆ మొనాడిక్ ప్లేన్ నుంచి వాళ్ళ ఎనర్జీస్ అంటే పొందుతున్నప్పుడు వర్డ్ ఆఫ్ పవర్గా వాళ్ళ నుంచి అలా వస్తుంది. దాని నుంచి వాళ్ళని చేరి వాళ్ళ యొక్క పాద స్పర్శ మనం పొందడానికి అలా అక్కడికి వెళుతుంటాం. ఇప్పటికీ వాళ్ళు అలా ఉంటారు అక్కడే, మన ఊరికే వాళ్ళు ఇంకేమున్నారండి అని అనుకోకూడదు. ఇప్పటికీ వాళ్ళు అక్కడ ఉంటారు. అక్కడ వర్డ్ ఆఫ్ పవర్ నుంచి అక్కడ అలా వస్తుంటుంది వాక్ ఒకటి. అది విషయం. కెన్ సేఫ్లీ రైజ్ దిస్ ట్రిపుల్ ఫైర్. అది హీ అండ్ హీ అలోన్. హీ అంటే వాడు, హీ అలోన్ అంటే వీడు. కెన్ సేఫ్లీ రైజ్ దిస్ ట్రిపుల్ ఫైర్. చక్కగా అంటే ఒక గురువు శిష్యుడు యొక్క దీని చేత చక్కగా వెలుగు అనేటువంటి కింద నుంచి పైకి అలా 3 ఫైర్స్. This triple fire from the base of the spine to the head center. Base of the spine నుంచి హెడ్ సెంటర్కి అలా వెళుతుంది. అది దీని గురించి ఇంకా పాయింట్స్ ఉన్నాయి, నెక్స్ట్ క్లాస్లో చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయ న్యాయేన మార్గేణ మహిం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.